బాగా గాలి వస్తుంది. ఈ గాలికి చూడండి ఎన్ని కాయలు రాలుతున్నాయో ఇక్కడ. ఇక్కడ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి కదా, ఎన్ని కాయలు రాలిపోతున్నాయి చూడండి. ఫుల్గా గాలి వీస్తుంది ఇక్కడనైతే. ఈ పిల్లలు మాత్రం ఆడుకుంటూనే ఉన్నారు ఇక్కడ. మాకైతే ఫుల్గా గాలి వీచుకుంటూ ఉన్న మామిడి పళ్ళు అన్నీ కూడా రాలిపోతున్నాయి చూడండి. ఎన్ని గుత్తులు ఉన్నాయో కదా, ఇవన్నీ కూడా రాలిపోతున్నాయి కదా చూడండి. ఇంకా చాలా కింద ఉన్నాయి. మరి మీ ఊర్లో కూడా ఇలాగే గాలి వీచుకుంటూ పళ్ళన్నీ రాలిపోతున్నాయా చెప్పండి. చూడండి చెట్టు నిండా కూడా కాయలే ఉన్నాయి. ఇదిగోండి పిల్లలు. ఎంతైనా మనకి ఎండ కొట్టి 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 ఇట్లా మనకి గాలి వీస్తూ ఉంటే పిల్లలందరూ కూడా బయటకు వచ్చి ఆడుకుంటూ ఉంటే భలే ఉంటుంది కదా, భలే ఉంటుంది కదా. నేచర్ అంతా కూడా చాలా బాగుంటుందండి. కాకపోతే ఏంటంటే ఇందులో ఆనందపడాల్సిన విషయం ఉంది, అలాగే చాలామంది బాధపడాల్సిన విషయం ఉంది. ఎందుకంటే మేము చిన్నగా ఈ పండు రాలిపోతున్నందుకే చాలా బాధపడుతున్నాం కదా. అలాంటి మామిడి తోట ఉన్న వాళ్ళు ఎంత బాధపడిపోతారండి. అందుకని చెప్పేసి మేమైతే ఇలా ఈ రోజుని ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా ఎంజాయ్ ది డే. చూడండి మా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. లడ్డు ఏ లడ్డు 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 గుండు వలుగుతుంది రో. మా మామిడికాయలు చూస్తేనైతే ముచ్చటేస్తుందండి మాకైతే.